సంక్రాంతి పండుగ రద్దీ మొదలైంది. సంక్రాంతి సందర్భంగా విజయవాడ బస్టాండ్కు పెరిగిన ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికులతో ప్లాట్ఫామ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే టికెట్ల కోసం ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంచింది. సంక్రాంతి పండుగ రద్దీ మొదలైపోయింది. సంక్రాంతి సందర్భంగా విజయవాడ బస్టాండ్కు ప్రయాణికులు రద్దీ పెరిగింది. ప్రయాణికులతో ప్లాట్ఫామ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్నారు ప్రయాణికులు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. అలాగే టికెట్ల కోసం ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంచింది. అయితే పండుగ రద్దీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సతీష్ అందుబాటులో ఉన్నారు విజయవాడ బస్టాప్ నుంచి. అమర్, కార్తీక్, సంక్రాంతి సందర్భంగా విజయవాడ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ 1500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అటు హైదరాబాద్ కావచ్చు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి అక్కడ నుంచి వచ్చే వారంతా కూడా విజయవాడ చేరుకుని విజయవాడ నుంచి అటు ఉత్తరాంధ్ర కావచ్చు, గోదావరి జిల్లాలకు కావచ్చు వెళ్తూ ఉంటారు. వారి కోసం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ప్రయాణికులకు సూచనలు అందిస్తున్నారు. రద్దీ పెరగకుండా ప్లాట్ఫామ్లో ఎక్కువ మంది నిలబడి ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు నుంచే క్రమక్రమంగా బస్సుల రద్దీ అయితే పెరుగుతుంది. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా ప్రకటించారు. ఆర్టీసీలో ప్రయాణం చేయాలి, ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీకి ప్రిఫర్ చేయాలని చెప్పి సూచించారు. 2 టికెట్ల కంటే అప్ అండ్ డౌన్ అయితే చేసుకుంటే కనుక గతంలో కేవలం 10% మాత్రమే డిస్కౌంట్ వచ్చేది. ఇప్పుడు 20% రాయితీ ఇస్తూ కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సూపర్ లగ్జరీ బస్సులు కావచ్చు, ఇతరత్రా బస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ప్రయాణికుల రద్దీ ఎంత పెరిగినా కూడా వాటిని మొబిలైజ్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్లు ఎక్కువగా ఉంటారు. వారందరూ కూడా ఇటు వైజాగ్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. ప్రధానంగా ప్రత్యేక బస్సులతో పాటు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు కేటీఎంలు ఎవరైతే ఉంటారో కేటీఎంకి సంబంధించినటువంటి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి కాలినడకన విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. వారికి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా ప్రత్యేక బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు, ఆ బస్సులు ఏ రూట్లో ఏ సమయాల్లో వెళ్తాయనేటువంటి అంశాలను కూడా పొందుపరిచారు. దాంతోపాటుగా ఆయా పట్టికలు కూడా సూచించిన పరిస్థితి అవుతుంది. రేట్ల విషయంలో కూడా ఆర్టీసీ ముందు నుంచి చెప్తుంది. ఎక్స్ట్రా రేట్లు ఏమీ లేకుండా సాధారణ రేట్లకే సంక్రాంతి సందర్భంగా బస్సులు నడుపుతామని చెప్పిన నేపథ్యంలో మరి 2 రోజుల్లో మరింత బస్ స్టాండ్కి కావచ్చు, అటు రైల్వే స్టేషన్కు తాకిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టి కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కార్తీక్, రైట్ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.